హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో గైస్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి మొత్తం మనకి 9 రకాల వేకెన్సీస్ అయితే వచ్చాయి. అందులోని మనం అన్ని కలిపి ఒకే దగ్గర ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అయితే ఇందులోని మనం డిస్ట్రిక్ట్ వైజ్గా ఇప్పుడు ఆఫీస్ అబ్బానెంట్ ప్రాసెస్ సర్వే ఇలా 9 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకే డిస్ట్రిక్ట్లో ఒకే దగ్గర మీకు ఉంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. అవునా? లేకపోతే ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అదంతా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి మనం ఈ రకంగా అయితే క్లియర్గా మీకు డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఖచ్చితంగా వీడియో అనేది మీ అందరికీ నచ్చుతుంది. సో ఇందులో డీటెయిల్ అనేది మీకు చాలా డెప్త్గా ఉంటుంది కాబట్టి సో వెంటనే పిఆర్ అకాడమీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో మన దగ్గర ఆఫర్ అనేది నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్, పొంగల్ ఆఫర్ అనేది. అండ్ దాంతోపాటు మన తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది కదా, సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అందుకు సంబంధించినటువంటి వచ్చింది కనుక అందుకని ఆఫర్ ఇద్దామని చెప్పి మరొక 2 days అయితే అనుకున్నాం. సో ఆ కారణంగా అయితే మీకు అన్ని కోర్సుల పైన డిస్కౌంట్ అనేది ఉంది, స్పెషల్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, అయితే మనకి ఎంత ఉంది అంటే కేవలం 750 రూపీస్ మాత్రమే. ఇది కూడా 1 year వ్యాలిడిటీతో అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ని అయితే వెంటనే ఇన్స్టాల్ చేసి వెంటనే కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఏ డిస్ట్రిక్ట్ గురించి అంటే కరీంనగర్ గురించి అండ్ ఖమ్మం అలాగే కొమరంభీం. సో ఈ యొక్క 3 డిస్ట్రిక్ట్ల గురించి ఫుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ అంటే కమ్యూనిటీస్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో మ్యాక్సిమం మీకు వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే ఇప్పుడు మొదటిగా మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ గురించి చూద్దాం. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్లోని మనకి ఆఫీస్ సబార్డినేట్కి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఒక వేకెన్సీ అయితే ఉంది. సో టోటల్ మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 3. రిమైనింగ్ ఇంకేమీ కూడా మనకి లేవు. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి అండ్ ఎస్సీలోని గ్రేడ్ 3లో ఒకటి ఉంది. మొత్తం 3 పోస్టులు అయితే మనకి ఈ యొక్క కరీంనగర్ డిస్ట్రిక్ట్. అండ్ మరొక విషయం, మరి కరీంనగర్లో మేము చాలా మంది ఉన్నాం కదా మ్యామ్, మరి మా డిస్ట్రిక్ట్లో అక్కడ వేకెన్సీస్ లేవు, అప్పుడు ఏం చేయాలి అంటే మిగతా ఏ డిస్ట్రిక్ట్కి అయినా సరే మీరు అంతా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో మీ అంతా కూడా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, లేవు కదని అప్లై చేయడం మానేయొద్దు, ప్రిపరేషన్ కూడా ఆపేయొద్దు. ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే మీరు నాన్ లోకల్ కిందగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీ యొక్క రిజర్వేషన్ అనేది దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ లేనట్లయితే మీరు పక్క డిస్ట్రిక్టే కాదు, ఇలా ఎన్ని డిస్ట్రిక్ట్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ నీకు సంబంధం లేదు, ఉంటే అప్లై చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలు 2 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ అయితే దీనికి చేస్తారు. కాదు రిమైనింగ్ ఇంకా మిగతా పోస్టులు ఉన్నాయి కదా, మా డిస్ట్రిక్ట్లో లేవు మ్యామ్, అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక్కరే ఈ డిస్ట్రిక్ట్లో చేయాలి అలా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎవరైనా ఎన్ని పోస్టులకైనా ఎన్ని డిస్ట్రిక్ట్ల దగ్గరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని గమనించండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఖమ్మం. సో ఖమ్మం డిస్ట్రిక్ట్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి కదా, ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఖమ్మం డిస్ట్రిక్ట్లో మనకి ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మనకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? మనకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులోని లోకోమోటర్ డిజబిలిటీ, సో ఇందులోని స్పెషల్గా ఇక్కడ ఒక క్యాండిడేట్కి పోస్ట్ అయితే ఉంది, ఒక్క వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలు 12 ఉన్నాయి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కాకుండా లోకోమోటర్ డిజబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్క వేకెన్సీ అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏలో 3 ఉన్నాయి, బీసీబీలో 3 ఉన్నాయి, బీసీడీలోని 2 ఉన్నాయి, అలాగే బీసీఈలో 1 ఉంది. ఓకే, సో ఇవంతా కూడా. అండ్ ఎస్సీలో చూడండి, గ్రేడ్ 2లోని 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని? గ్రేడ్ 2లో. సో గ్రేడ్ 2లో 4 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ గ్రేడ్ 3లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్టీలో ఎన్ని ఉన్నాయి? 2 వేకెన్సీస్. సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి? 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరి డిస్ట్రిక్ట్లో అయితే వేకెన్సీస్ లేవో ఇక్కడ మనకి దాదాపు 12 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలు. కాబట్టి మీరంతా కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎలాగో ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఇక్కడ అంతా కూడా ఉన్నాయి కదా, సో హ్యాపీగా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్లో మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కాకుండా మనకి బ్లైండ్ అలాగే లో విజన్ ఉండే పర్సన్కి ఇక్కడ మనకి ఒక్క వేకెన్సీ అయితే ఉంది. సో సరిగ్గా చూడండి, బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకి ఒక్క వేకెన్సీ ఉంది. కాబట్టి ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇక్కడ ఈ పేహెచ్లోనే ఎక్కడో లేదు, అది ఓపెన్ కేటగిరీలో ఉంది. కాబట్టి లోకల్స్ నాన్ లోకల్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ కింద ఒకటి ఉంది, అండ్ బీసీఏలో ఒకటి, బీసీబీలో కూడా ఒకటి ఉంది, అండ్ అలాగే ఎస్సీలో చూడండి గ్రేడ్ 1లో ఒకటి ఉంది, గ్రేడ్ 2లో ఒకటి ఉంది, అండ్ ఎస్టీలో ఒకటి ఉంది. ఇలా సో టోటల్ మొత్తం మనకి ఈ యొక్క ఖమ్మంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాసెస్ సర్వర్లో 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ అలాగే రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్లో ఓపెన్ కేటగిరీలో ఒక్కటి ఉంది, అండ్ అది కాకుండా బ్లైండ్ అండ్ లో విజన్. సో బ్లైండ్ అండ్ లో విజన్లో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దేనికి, ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి. సో ఇలా ఉంది, మీరు వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అలాగే కాపీస్. సో కాపీస్కి వేకెన్సీస్ అయితే లేదు. ఎగ్జామినర్కి ఉంది చూడండి, మళ్ళీ ఎగ్జామినర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినర్కి ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి, అండ్ బ్లైండ్ అండ్ లో విజన్కి 1 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది, బీసీఏలో ఒకటి ఉంది, అండ్ అలాగే ఎస్సీ గ్రేడ్ 1లో ఒక వేకెన్సీ ఉంది, అండ్ ఎస్టీలో కూడా ఒకటి ఉంది. సో టోటల్ ఇలా 7 వేకెన్సీస్ అయితే మనకి ఈ యొక్క ఖమ్మంలో ఉన్నాయి. ఓకే, అండ్ అలాగే టైపిస్ట్ లేదు. అలాగే మనకి ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్లో చూడండి మనకి ఇక్కడ ఎస్సీలోని గ్రేడ్ 2లో ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎన్ని ఉన్నాయి, ఎస్సీ గ్రేడ్ 2లో ఒక వేకెన్సీ ఉంది, అండ్ స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్లో మనకి బీసీఏకి ఒక్కటి ఉంది. ఓకే, అండ్ అలాగే జూనియర్ అసిస్టెంట్. సో జూనియర్ అసిస్టెంట్లో మనకి ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అంటే బీసీఈలోని ఒక్కటి ఉంది, అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 3లో మనకి ఒక్క వేకెన్సీ. సో ఇలా మనకి టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఖమ్మంలో మొత్తం మనకి ఆఫీస్ అబోరెంట్కి 33 ఉన్నాయి, అండ్ ప్రాసెస్ సర్వర్కి 12 ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్కి 2 ఉన్నాయి, సో ఎగ్జామినర్కి 7 ఉన్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్కి 1 ఉంది, స్టెనోగ్రాఫర్ 1 ఉంది, అండ్ జూనియర్ అసిస్టెంట్ మనకి 2 వేకెన్సీస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, మీకు వెంటనే డీటెయిల్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో తీసుకోండి, డౌట్ లేకుండా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డిస్ట్రిక్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కొమరం భీం. సో కొమరం భీంలో ఉన్నటువంటి వేకెన్సీ ఇలా 9 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఇది 7th నుంచి 10th, ఇది ఇంటర్. సో 10th ఇవి ఇంటర్. సో మిగతావి మనకి డిగ్రీ వేకెన్సీస్తో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆఫీస్ సబార్డినేట్లోని ఈడబ్ల్యూఎస్ కింద ఒకటి ఉంది, బీసీడీలో ఒకటి ఉంది, అండ్ బీసీఈలో ఒకటి ఉంది. సో అలా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ ఓపెన్ కేటగిరీలో ఒక్కటే ఉంది. ఓకే, సో టోటల్ వచ్చేసి ఒకటి. అండ్ రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేది లేదు. అండ్ అలాగే కాపీస్. సో కాపీస్లో మనకి ఓపెన్ కేటగిరీకి ఒకటి ఉంది. ఓకే, సో ఓపెన్ కేటగిరీలో ఒక్క వేకెన్సీ అయితే మనకి ఉంది. అలాగే ఎగ్జామినర్. సో ఎగ్జామినర్కి కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఒక్కటి ఉంది, అది కూడా ఎస్సీ గ్రేడ్ 2లో ఒక్క వేకెన్సీ అయితే మనకి ఉందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్లో ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఓకే, సో ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్లో మనకి ఎస్సీ గ్రేడ్ 2లోని ఒక్క వేకెన్సీ అయితే మనకి ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్. సో జూనియర్ అసిస్టెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉంది ఓపెన్ కేటగిరీలో. సో చూడండి, ఓపెన్ కేటగిరీలో ఎక్స్ సర్వీస్ మెన్కి సెపరేట్గా ఉంది ఒక్కటి, అది ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లోకల్ నాన్ లోకల్ అలా ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో ఒక్కటి ఉంది. అండ్ వీటితో పాటు బీసీసీలో ఒకటి ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క కొమరం భీం డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, 2 వేకెన్సీస్ అయితే ఉంది. ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్, అది ఓపెన్ కేటగిరీలో ఉంది. అది కాకుండా మనకి ఇంకొకటి ఎక్కడ ఉంది అంటే బీసీసీలో అయితే మనకి ఉంది. ఓకే, అండ్ ఇలా చాలా డీటెయిల్గా డెప్త్గా ఒకే డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది మనకి ఎక్కడ కూడా ఎవరు చెప్పరు. కేవలం ఇలా చెప్పిన అకాడమీ ఏదైనా ఉంది అంటే మన పిఆర్ అకాడమీ మాత్రమే. కాబట్టి ఇంత ఫుల్ డీటెయిల్ డెప్త్గా చెప్తున్నప్పుడు మీ అందరికీ కూడా బాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి వీడియో అనేది లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీ అందరికీ వెంటనే వస్తుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది. మీకు ఇప్పుడు 750 రూపీస్కి అయితే మీకు ఆఫర్ అనేది వస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు 750, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు 1500 రూపీస్, బట్ మీకు 750కి వస్తుంది. ఇది కూడా 1 year వ్యాలిడిటీ. సో 1 year వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. అయితే రేపటి నుంచి ఇది 6 months అవుతుంది అనమాట. వ్యాలిడిటీ వచ్చేసి 6 months. ఓకే, 1500 రూపీస్ అండ్ 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ ఛానల్ని అలాగే పిఆర్ అకాడమీ యాప్ని కూడా వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి, వెంటనే కోర్స్ని అయితే బై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ.